సో సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, అడుగుతాడు, డిమాండ్ చేస్తాడు అంటున్నాను. మరి ఎందుకు డిమాండ్ చేయలేదో అడుగుతాను. ఖచ్చితంగా ఇది ఒక మంచి ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి. అదానీ మీద గతంలో ఇంతకుముందు అయిన ఒప్పందాల మీద ఈయన మీరు చెప్పిన 2000 కోట్లు 1700 కోట్లు ఏమైనా జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరండి. ఎందుకంటే ప్రజాధనం ఊరికనే మనం ఎందుకు వదిలిపెట్టాలా? కాబట్టి ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అడగాలి. మోడీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి. వేసి ఆ ఎంక్వైరీలో ఈ విధంగా ఇచ్చినారనే విషయం కూడా తేలాలి. పాపం ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడటంలే అది సిబిఐ ఎంక్వైరీ గురించి. ఎందుకంటే ఇది కూడా ఒక లడ్డు కహాని లాగానే అయిపోయింది అనమాట. అది చెప్తున్నాను కదా, మా పార్టీకి నిందలు మోయడము, దాన్ని గడుక్కోవడము, ఇంట్లో నుంచి అందరూ వేయడమే, అందరూ నిందలు వేయడం, అది ఇది చేయడము, దాని గురించి మాట్లాడడము, ఇదే సరిపోతుంది. ఎందుకంటే మా దరిద్రాలు అట్లా ఉన్నాయన్నమాట. వాళ్ళు వేసిన నిందలు కడుక్కోవడానికి, ఆ బురదనగా దుడుచుకోవడానికే సరిపోయే పరిస్థితులు ఉన్నాయి. వాటెవర్ మేబీ. సో నేనైతే ఇట్స్ బెస్ట్ ఛాన్స్. ఇంతకుముందు చెప్పా, లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేస్తే దట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ అని. హడావిడి చేసినారు, 10 రోజులు అది చేసినారు, ఇది చేసినారు, ఇది అన్నారు. తర్వాత ఇంతవరకు దానికి గతి లేదు. సో వాట్ ఎవర్ మేబీ ఏమైనా ఎంక్వైరీ జరుగుతుందో. ఇంతకుముందు కూడా రథం దగ్ధమైనప్పుడు కూడా అంతే, దాని మీద కూడా సిబిఐ కానీ ఏపీ గవర్నమెంట్ అప్పుడు రాసింది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. దాని మీద ఎంక్వైరీ ఏం జరగలే. సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ మధ్యన చూడండి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి 18,000 కోట్ల రూపాయలు భారం వేసినారు. మనం ఏమైనా అడుగుతానమ్మా? పాపం అప్పుడు ఏమన్నాడు, మీరు 18,000 కోట్ల రూపాయలు కదా, అసలు ₹1 బిల్లు పెంచిన బిల్లులు తగ్గిస్తాము అని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ జరిగింది? ఎక్కడే కానీ ఏం జరగలే, ఇంకా పెంచడం జరిగింది. నేను అదే చెప్తారులే, ఇంతకుముందు లోకేష్ కూడా కర్ణాటకలో పాదయాత్ర కొద్దిగా చేసినప్పుడు అక్కడ పెట్రోల్ బంక్ చూపించేసి, ఇక్కడ చూడు పెట్రోల్ ఎంత ఉందో, ఆంధ్ర కంటే తక్కువ ఉంది అని చెప్పడం జరిగింది. మొన్న నేను ఎప్పుడో బెంగళూరు సైడ్ వెళ్ళినప్పుడు చూస్తే ఇప్పటికీ అంతే ఉంది, తగ్గలే అదేమే. ఎందుకంటే మనందరికీ తెలుసు డీజిల్ రేట్లు ఇవన్నీ పెంచినది బీజేపీ గవర్నమెంట్ అని. ఆ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ పాలిత రాష్ట్రాలలో మాత్రం ₹10 తగ్గించినారు. మరి ఇక్కడ తగ్గించచ్చాలి కదా, వాళ్ళ ఇండియా ఇదే కదా. ఇప్పుడు మధ్యప్రదేశ్లో తగ్గించినారు, కర్ణాటకలో తగ్గించినారు, మహారాష్ట్రలో తగ్గించినారు, ఉత్తరప్రదేశ్లో తగ్గించినారు. మరి ఇక్కడ ఎందుకు తగ్గిలేదు? అది ఎవరికి బెనిఫిట్ చేయడానికి? సో ఇలా ఉంటాయన్నమాట మా దరిద్రాలన్నీ కూడా. వాళ్ళ నిందలు వేయడము, అది సరైన టైంలో మేము రెస్పాండ్ కాకపోవడము, అది జనాల్లోకి నిజమని భావించడము, మాకు ఇబ్బందులు పడ్డం.